Hi guys, welcome to Crick Chat with Venkatesh. ఇండియా సౌత్ ఆఫ్రికా సెకండ్ టెస్ట్ మ్యాచ్ శనివారం స్టార్ట్ కాబోతుంది. ఈ మ్యాచ్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆడే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. అతనికి నెక్ ఇంజరీ క్యూర్ అయిపోయింది. ఈజ్ ట్రావెలింగ్ విత్ ద టీమ్ టు గౌహటి వెళ్ళినా సరే అతను ఆడే అవకాశాలు తక్కువ అని చెప్పి బీసీసీఐ సోర్సెస్ చెప్పినట్టుగా ఇవాళ లేటెస్ట్ న్యూస్. మరి అతను ఆడని పక్షంలో టీంలోకి ఎవరు రావాలి? అతను వేరే ప్లేయర్ టీంలోకి వస్తే మళ్ళీ ఆ నెంబర్ 3 పొజిషన్ విషయంలో మళ్ళీ కూడా మన ప్రాబ్లం మొదటికి వస్తుందా? మళ్ళీ కొత్త నెంబర్ 3 వచ్చే అవకాశం ఉందా? అవన్నీ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ శుభ్మన్ గిల్ ఫ్రీక్ ఇంజరీ ఏంటో అర్థం కాలేదు. ఎందుకంటే ఈ మిస్డ్ టెస్ట్ మ్యాచ్ లాస్ట్ ఇయర్ మనం న్యూజిలాండ్తో ఆడినప్పుడు బెంగళూరు టెస్ట్ కూడా ఇదే నెక్ ప్రాబ్లంతో మిస్ అయ్యాడు. నెక్ స్పాజమ్స్ కంటే కూడా సీరియస్ అండి ఇంజరీ. సో అతన్ని ఈడెన్ గార్డెన్స్ నుంచి స్ట్రెచర్లో తీసుకెళ్లాల్సి వచ్చింది. అండ్ హీ వాజ్ ఇన్ ఐసీయూ, అంటే ఓన్లీ ఫర్ అబ్జర్వేషన్. సో అదేదో చాలా అనుకున్న దానికంటే సీరియస్ ఇంజరీ కానీ కనిపించింది. బట్ మనకి చూసాం కదా, శ్రేయస్ అయ్యర్ కూడా అలాంటి ఒక ఫ్రీక్ ఇంజరీ, స్ప్లీన్ ఇంజరీ చూసాం కదా. ఏంటో గమ్మత్తుగా గాయపడుతున్నారు ప్లేయర్స్. బట్ సమ్హౌ శుభ్మన్ గిల్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్సీ. తన నెక్ కాలర్ అలాంటిది ఏం లేకుండానే అతను టీంతో జాయిన్ అవ్వడం అనేది మన ఫొటోస్ కూడా వచ్చినాయి. దట్స్ గుడ్ థింగ్ దట్ హీఈస్ రికవరింగ్. బట్ ప్రాబ్లం ఏంటంటే శుభ్మన్ గిల్ ఆడకపోతే ఎవరు ఆడాలి ప్లేస్లో? మనకున్న ఛాయిసెస్ ఏంటి? నితీష్ కుమార్ రెడ్డి కూడా టీంతో జాయిన్ అయిపోయాడు. నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ ఆల్సో అవైలబుల్. అండ్ సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, వీళ్ళు ముగ్గురు ఇప్పుడున్న టీంలో ఉన్నారు. బయట వాళ్ళు కూడా కరుణ్ నాయర్నో, సర్ఫరాజ్ ఖాన్ కూడా తెచ్చుకోవచ్చు, కానీ అలా వెళ్తారని నేను అనుకోను. సో ఈ ముగ్గురులో ఎవరు ఆడిపించుకోవాలి? ఎవరు ఆడించాలంటే సాయి సుదర్శన్ షుడ్ బి అవర్ నెంబర్ 1 చాయిస్. ఎందుకంటే అతను ఆల్రెడీ 5 టెస్ట్ మ్యాచ్లు ఆడున్నాడు ఇండియాకి. దేవదత్ పడిక్కల్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఆడాడు. అండ్ నితీష్ రెడ్డి 9 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. కానీ దాంట్లో ఒక 100 మినహాయిస్తే మిగతా 13 ఇన్నింగ్స్లో కలిపి అతను ఒక 50 కూడా చేయలేదు. అండ్ హీఈస్ అన్ ఆల్రౌండర్. అతను ప్యూర్, మీరు ఆల్రెడీ టీంలో బోలంతమంది ఆల్రౌండర్స్ పెట్టుకుని స్పెషలిస్ట్ని పక్కన పెడుతున్నప్పుడు మీరు స్పెషలిస్ట్ని ఆడించుకోవాలి. కానీ ఇక్కడ ఇంకొక పెక్యులర్ ప్రాబ్లం ఉంది. ఈడెన్ గార్డెన్స్లో ఇండియాకి ఆడిన టెస్ట్ మ్యాచ్లు, ఇండియా టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు టీంలో 6 లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఉన్నారు. ఇండియాకి ఎప్పుడు లేరు 6 లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్. మీకు గుర్తుందో లేదో, మనం 1983 వరల్డ్ కప్ ఆడినప్పుడు ఆ టీంలోని 15 మంది కూడా రైట్ హ్యాండర్స్. ఇండియాలో జనరల్గా మీకు ఈవెన్ వెన్ ఇండియా టెస్ట్ మ్యాచ్లో కూడా మనకి సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ ఆడినప్పుడు యువరాజ్, అలాంటి కొద్ది మంది తప్పిస్తే లెఫ్ట్ హ్యాండర్స్ చాలా తక్కువ ఉండేవారు. ఇప్పుడు మనకి లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువైపోయారు. 6 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో. ఇప్పుడు మీకు పడిక్కల్ ఆడించిన, సాయి సుదర్శన్ ఆడించిన, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లెఫ్ట్ హ్యాండర్. సో యూఆర్ యాడింగ్ 1 more లెఫ్ట్ హ్యాండర్. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ బెస్ట్ స్పిన్నర్ ఎవరు? సైమన్ హార్పర్, హూ ఈజ్ అన్ ఆఫ్ స్పిన్నర్. ఆఫ్ స్పిన్నర్స్ ఆల్వేస్ ఎంజాయ్ బౌలింగ్ టు లెఫ్ట్ హ్యాండర్స్. లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఈడెన్ గార్డెన్స్లో సైమన్ హార్పర్ తీసిన 8 వికెట్లలో 6 లెఫ్ట్ హ్యాండర్స్ని అవుట్ చేశారు. 6 లెఫ్ట్ హ్యాండర్స్ని అవుట్ చేశారు. సో లెఫ్ట్ హ్యాండర్స్కి అగేన్స్ట్గా హీఈస్ వెరీ వెరీ గుడ్. సో ఇది పెద్ద డిలమా అయిపోతుంది. బట్ లెట్ దెమ్ ప్లే. మన లెఫ్ట్ హ్యాండర్స్ ఛాలెంజ్, యూ ఫేస్ అన్ ఆఫ్ స్పిన్నర్ అండ్ ప్లే వెల్. సో మనకి పడిక్కల్ 2 మ్యాచ్లు ఆడాడు. సాయి సుదర్శన్ జనరల్గా అతను ఆ పికింగ్ ఆర్డర్లో ముందుంటాడు. సో నితీష్ రెడ్డి ఆడే అవకాశాలు తక్కువ. ఇప్పటికే బోల్డంతమంది ఆల్రౌండర్స్తో టీం నింపేసి మీకు స్పెషలిస్ట్ని ఎప్పుడు ఆడిస్తారు? ఇండియా బయటకు వెళ్తే ఏం ఆడతారు? మీరు చాలా కంట్రీస్లోనూ ఏషియా బయట ఆడినప్పుడు మీరు ఇదే రకంగా ఆల్రౌండర్స్తో, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్తో టీం నింపలేరు కదా. యూ హ్యావ్ టు కీప్ దోస్ స్పెషలిస్ట్ బ్యాటర్స్ రెడీ. సో అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు సాయి సుదర్శన్కే ఛాన్స్ ఇవ్వాలి. సో సాయి సుదర్శన్ నా దృష్టిలో ఖచ్చితంగా ఆడతాడు అని అనుకుంటున్నాను. మరి సాయి సుదర్శన్ ఆడితే ఏ ప్లేస్లో ఆడతాడు? సాయి సుదర్శన్ ఇదే టాప్ ఆర్డర్లో ఆడే బ్యాటర్, ఓపెనర్ కానీ లేకపోతే నెంబర్ 3 కానీ అతనికి అలవాటు లేని నెంబర్ 4లో ఆడిస్తారా? ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ బ్యాటెడ్ వెల్ ఇన్ ద లాస్ట్ టెస్ట్ మ్యాచ్. 2 ఇన్నింగ్స్లో కలిపి చాలా ఎక్కువసేపు, మిగతా వాళ్ళందరికంటే ఎక్కువసేపు బ్యాటింగ్ చేశాడు. అండ్ హీ స్కోర్ 29 and 31, అంటే 2 ఇన్నింగ్స్లో 60 runs చేశాడు. సో ఇంప్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు. నేను ట్వీట్ పెట్టాను, దానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అతను
బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు కానీ హీఈస్ నాట్ రొటేటింగ్ స్ట్రైక్. అతనికి చాలా లిమిటెడ్ రేంజ్ ఆఫ్ షాట్స్ ఉన్నాయి. దాంతో ఏంటంటే స్ట్రైక్ రొటేషన్ అవ్వట్లేదు. హీఈస్ బ్లాకింగ్, హీఈస్ మోర్ దెన్ 6 feet టాల్. ఆ లాంగ్ స్ట్రైడ్ ముందుకేసి హీఈస్ నెగేటింగ్ ద స్పిన్నర్స్ వెల్. బట్ స్టిల్ అతనికి ఆ రొటేషన్, ల్యాక్ ఆఫ్ రేంజ్ ఆఫ్ షాట్స్ వల్ల అతను రొటేషన్ చేయలేకపోవడం అనేది చూశాను. సో అది చాలామంది ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్పడం ఏంటంటే, ఇంక్లూడింగ్ సౌరవ్ గంగూలీ కానీ, అశ్విన్ కానీ, వీళ్ళందరూ చెప్పడం ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ఎ స్పెషలిస్ట్ అట్ నెంబర్ 3. వాషింగ్టన్ సుందర్ నో డౌట్ ఈజ్ అ వెరీ గుడ్ బ్యాటర్. అతను బ్యాటింగ్ ఖచ్చితంగా చాలా బెటర్గా ఉంది. యూ కెన్ ప్లే హిమ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్, బట్ నాట్ ఎట్ నెంబర్ 3. నెంబర్ 3 అనేది ఓపెనర్ లాంటి వాడు. ఇతను ఓపెన్ చేశాడు చిన్నప్పుడు, ఎప్పుడో జూనియర్ లెవెల్లో చేశాడు. ఇటీవల కాలంలో తమిళనాడుకి నెంబర్ 3 ఆడుతున్నాడు. లాస్ట్ సీజన్ ఆడాడు అంతే. లాస్ట్ సీజన్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఆడాడు, ఒక 150 కూడా చేశాడు, ఐ రిమెంబర్ కరెక్ట్లీ. బట్ హీఈస్ నాట్ రెగ్యులర్లీ టాప్ ఆర్డర్ బ్యాటర్ ఇన్ ఎనీ ఫార్మాట్. అలాంటప్పుడు మీకు ఆ స్పెషలిస్ట్గా ఉండాలి కదా అనేది అందరూ చెప్పడం. నేనంటే మీకు కోపాలు వస్తున్నాయి, నువ్వు గౌతమ్ గంభీర్ మీద క్రిటిసైజ్ చేస్తున్నావు, వాషింగ్టన్ యూ హ్యావ్ బీన్ అన్ఫేర్ టు వాషింగ్టన్. ఐ లైక్ దిస్ క్రికెటర్ వెరీ మచ్. ఇప్పుడు మనం బార్డర్ గాస్కర్ ట్రోఫీ 2021 గెలిచినప్పటి నుంచి కూడా, అప్పుడు దాంట్లో కూడా ఈ ప్లేడ్ కీ రోల్. ఎప్పుడు ఛాన్స్ ఇచ్చినా అతను బ్యాటింగ్లోనో బౌలింగ్లోనో ఆల్వేస్ కాంట్రిబ్యూట్స్ టు ద టీమ్. లైక్ అక్షర్ పటేల్ కాంట్రిబ్యూట్ చేస్తాడు. కానీ ఇప్పుడు అందరూ చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు దినేష్ కార్తిక్ కూడా తెలుసు, ఈజ్ ఆల్సో ఫ్రమ్ తమిళనాడు. అతను ఏమంటాడంటే వాషింగ్టన్ సుందర్ని బ్యాటింగ్ బాగా చేస్తాడు, అతను బ్యాటింగ్ ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాలంటే అతను చాలా నెట్స్లో చాలాసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే బౌలింగ్ అనేది వెనకబడిపోతుంది ఆటోమేటిక్గా. ఇఫ్ యూ అవర్స్ టుగెదర్ బ్యాట్ ఇన్ ద నెట్స్, ఏమవుతుందంటే మీరు యూ కెనాట్ హ్యావ్ బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. అవ్వ కావాలి బువ్వ కావాలంటే అవ్వదు. ఐదర్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్యాటింగ్ ఆర్ ఆన్ యువర్ బౌలింగ్. మీరు అతన్ని ఒక బౌలింగ్ ఆల్రౌండర్ని తీసుకొచ్చి మీరు బ్యాటింగ్ ఆల్రౌండర్గా మార్చిపోతున్నారు. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ మోస్ట్ ఆఫ్ నెంబర్ 9లో కూడా బ్యాటింగ్ చేశాడు, నెంబర్ 7లో ఎక్కువ బ్యాటింగ్ చేశాడు. ఈజ్ అ బౌలింగ్ ఆల్రౌండర్ బేసికలీ. అతను ఆడిన 16 టెస్టుల్లో ఒక 6 ప్లేస్లో డిఫరెంట్ ప్లేస్లో ఆడాడు. ఇది బౌలింగ్ ఆల్రౌండర్. మీరు బ్యాటింగ్ ఆల్రౌండర్ మారుస్తున్నారు, అది మనకు నష్టం కదా. మనకు కావాల్సింది బౌలర్స్, బ్యాట్స్మెన్ ఉన్నారు, మనకి బౌలర్స్ కావాలి. మీరు యూ గో ఫర్ ఎ స్పెషలిస్ట్ బ్యాటర్. అంతేగాని ఇతన్ని దీనివల్ల ఏమవుతుందంటే, దినేష్ గారు చెప్పడం ఏంటంటే బౌలింగ్ నెగ్లెక్ట్ చేస్తాడు, బౌలింగ్ పోతుంది. వీ హ్యాడ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ రవి శాస్త్రి స్టార్టెడ్ యాజ్ ఏ బౌలర్. సడన్గా ఒకసారి దిలీప్ జోషికి ఒక ఇంజరీ అయితే he was rushed to Indian team in 1980 if I'm not wrong. సో న్యూజిలాండ్ వెళ్ళాడు, బాగానే స్టార్ట్ చేశాడు. తర్వాత అతను బౌలర్ నుంచి బౌలర్ హూ కెన్ బ్యాట్ నుంచి బ్యాట్స్మెన్ హూ కెన్ బౌల్ అయిపోయాడు. సో అలాంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తారు? వాషింగ్టన్ సుందర్ మనకి న్యూజిలాండ్తో ఒకే టెస్ట్ మ్యాచ్లో 11 వికెట్లు తీశాడు కదా పూణేలో. సో అలాంటి బౌలర్ హూ ఈస్ డూయింగ్ వెల్ ఇన్ ఆల్ ఫార్మాట్స్ బౌలర్గా. సో మీరు అతన్ని బౌలింగ్ని కిల్ చేయట్లేదా? అది దినేష్ కార్తిక్ కానీ చాలామంది అడుగుతున్న ప్రశ్న. సో ఇప్పుడు నెంబర్ 3లో ఎవడు ఆడాలి? వాషింగ్టన్ని కంటిన్యూ చేయాలా? ఎందుకంటే హీ బ్యాటెడ్ వెల్, డెఫినెట్లీ హీ బ్యాటెడ్ వెల్. చాలాసేపు అలా నిలువరించడం అనేది హీ హెస్ షోన్ దట్ పేషెన్స్ అన్నీ ఉన్నాయి, ఆ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి అతని దగ్గర. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే, మరి సాయి సుదర్శన్ ఆడించాలి, ఇక్కడ ఆడించాలి. గౌతమ్ గంభీర్ వచ్చిన దగ్గర నుంచి మనం ఎన్ని టెస్ట్ మ్యాచ్ ఆడాం? 18 టెస్ట్ మ్యాచ్లు ఆడాం. 18 టెస్టుల్లో మనం 7 నెంబర్ 3లు చూసాం. చితేశ్వర్ పుజారా 2023 WTC ఫైనల్లో లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడిన దగ్గర నుంచి మనం బోల్డంతమంది చేంజెస్ చూసాం. టు అన్ ఎక్స్టెంట్ శుభ్మన్ గిల్ వాజ్ రెగ్యులర్గా అతన్ని నెంబర్ 3గా మన టీం ప్రొజెక్ట్ చేసింది, ఆడాడు కూడా అతను చాలా మ్యాచ్లు. కానీ ఎప్పుడైతే విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యాడో శుభ్మన్ గిల్ వాంటెడ్ నెంబర్ 4. సో అతను నెంబర్ 4కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మీకు వైట్ బాల్ క్రికెట్లో ప్రతి ఒక్కరు టాప్ ఆర్డర్లో ఆడాలని కోరుకుంటారు, 1, 2, 3 ఆడాలని కోరుకుంటారు. కానీ రెడ్ బాల్ క్రికెట్లో ప్రతి ఒక్కరు 1, 2, 3 అవాయిడ్ చేయాలని కోరుకుంటారు. ఎందుకంటే యూ హ్యావ్ టు ఫేస్ న్యూ బాల్, ఫ్రెష్ బౌలర్స్, న్యూ బాల్. పిచ్ గురించి కూడా మీకు ఏం తెలియదు, పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు వెన్ ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ ఫస్ట్. సో ఎవరికి ఓపెనర్గా నెంబర్ 3గా ఆడాలని. నెంబర్ 3 ఇస్ ఆల్మోస్ట్ ఓపెనర్, ఎందుకంటే ఓపెనర్ చాలా తొందరగా అవుట్ అయిపోతాడు, న్యూ బాల్కి దొరికిపోతారు చాలా ఒక్క ఓపెనర్. సో అందుకని మీకు ఈ పారాడాక్సికల్ సిచ్యుయేషన్ ఏంటంటే, మీకు టెస్ట్ మ్యాచ్ల్లో ఎవరు టాప్ ఆర్డర్ ఆడడానికి ఇష్టపడరు. అదే మీకు వైట్ బాల్ క్రికెట్లో ప్రతి ఒక్కరు టాప్ ఆర్డర్లో ఆడాలని కోరుకుంటారు, ఎందుకంటే తర్వాత బ్యాటింగ్ సరిగ్గా రాదు, మీకు స్కోర్ బోర్డ్ ప్రెషర్ ఉంటుంది. సో అందుకని శుభ్మన్ గిల్ నెంబర్ 3కి వెళ్ళిపోయిన తర్వాత మనం 7 బ్యాట్స్మెన్ ట్రై చేసాం.
శుభ్మన్ గిల్ వాటిలో 7 టెస్ట్ మ్యాచ్లో శుభ్మన్ గిల్ ఆడాడు నెంబర్ 3లో. సాయి సుదర్శన్ 5 ఆడాడు. కరుణ్ నాయర్ 2 టెస్ట్ మ్యాచ్లో ఆడాడు. విరాట్ కోహ్లీ కూడా ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు, బెంగళూరు టెస్ట్. నేను చెప్పినట్టుగా ఎప్పుడైతే అప్పుడు న్యూజిలాండ్కి అగేన్స్ట్గా శుభ్మన్ గిల్కి మెడపట్టుకుందో అప్పుడు ఆ మ్యాచ్లో కోహ్లీ ప్లేడ్ నెంబర్ 3. నా యూజువలీ ఆ నెంబర్ 4ని తన పేటెంటెడ్ ప్లేస్ చేసుకున్న కోహ్లీ కూడా నెంబర్ 3లో ఆడాల్సి వచ్చింది. పడిక్కల్ ఒక మ్యాచ్లో ఆడాడు, కేఎల్ రాహుల్ ఒక మ్యాచ్లో ఆడాడు, ఇప్పుడు వాషింగ్టన్ ఒక మ్యాచ్లో ఆడాడు. సో మనం వీ హ్యావ్ సీన్ 7 డిఫరెంట్ ప్లేయర్స్ ప్లేయింగ్ ఎట్ నెంబర్ 3. ఎప్పుడు నెంబర్ 3ని మీరు దాన్ని పక్కా సిమెంట్ చేస్తారు. సాయి సుదర్శన్ హెస్ డన్ వెల్. మన రీసెంట్గా వెస్టిండీస్ మీద స్కోర్డ్ 80 and 30, 39 and 81, 39 మొత్తం మీద 2 ఇన్నింగ్స్లో కూడా హీ హ్యాస్ డన్ వెల్. మరి అతను పక్కన పెట్టేశారు. ఇప్పుడు అర్జెంటుగా అతను తీసుకురావాలి. అతని కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? దాన్ని ఏదో ఆపద్ధర్మంగా టెస్ట్ మ్యాచ్లో ఆడిస్తున్నారు. లేకపోతే ఇన్ అండ్ అవుట్ ఉంటే ఎప్పుడవుతాయి బ్యాట్స్మెన్కి కాన్ఫిడెన్స్ ఉంది. క్రికెట్ ఈజ్ అల్టిమేట్లీ ఏ కాన్ఫిడెన్స్ గేమ్. మీరు ఇన్ అండ్ అవుట్ అయిన ప్లేయర్స్ ప్రెషర్లో ఉంటారు. అలా కాకుండా మీరు లాస్ట్ మ్యాచ్లోనే సాయి సుదర్శన్ ఆడించి ఉంటే ఫెయిల్ అయినా కూడా ఏంటంటే నాకు లాంగ్ రన్ ఇస్తున్నారు, నా ప్లేస్ విషయంలో నాకు తడుముకోవాల్సిన పని లేదన్న పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే ఈ ఆడతాడు, ఆడిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్లో హీ విల్ బి అవుట్. బాగా ఆడినా కూడా మనకి ఎగ్జాంపుల్ ఉంది కదా, కరుణ్ నాయర్ 100 చేసిన వెన్ యూఆర్ రిప్లేసింగ్ అండ్ ఇంజర్డ్ ప్లేయర్, నెక్స్ట్ మ్యాచ్కి విల్ బి అవుట్ ఆఫ్ ద టీమ్ అగైన్. సో అలాంటి సిచ్యుయేషన్లో సాయి సుదర్శన్ ఎక్కడ బ్యాటింగ్ చేయాలి? వాషింగ్టన్ని కంటిన్యూ చేయాలి. లేకపోతే మళ్ళీ మార్చి సాయిని నెంబర్ 3లో పంపించి వాషిని నెంబర్ 4లో పంపిస్తే ఎన్ని రోజులు ఈ మ్యూజికల్ చైర్స్ ఎన్నిసార్లు కంటిన్యూ అవుతుంది? వై ఆర్ యూ నాట్ ఫిక్సింగ్ ఫర్ సంబడి? సాయి సుదర్శన్కి గుడ్ ఆర్ బ్యాడ్, లెట్ అస్ స్టిక్ విత్ సాయి సుదర్శన్, లెట్ అస్ గివ్ హిమ్ ఏ లాంగ్ రన్. శుభ్మన్ గిల్ కూడా ఒక 2 ప్రెస్ మీట్లో చెప్పాడు, వీ హ్యావ్ టు గివ్ హిమ్ లాంగ్ రన్, సాయి హాస్ నాట్ డన్ బ్యాడ్లీ అని చెప్పి అతను వెనకేసుకొచ్చిన శుభ్మన్ గిల్. మరి ఇప్పుడు సరే శుభ్మన్ గిల్ రోల్ ఎంత ఉందో వేరే విషయం, బట్ అలాంటప్పుడు మరి ఇప్పుడు ఎవరు ఆడిపించాలి, ఎవరిని ఆడతారు అది నాకు అర్థం కాదు. సాయి సుదర్శన్ ఎక్కువసేపు ప్రాక్టీస్ చేశాడు నెట్స్లో కూడా మనకి చెప్తున్నారు. ఎందుకంటే సాయిని వెనకే పెట్టడానికి కారణం ఏంటంటే అతను కంప్లీట్గా బ్యాక్ ఫుట్ ఆడతాడు స్పిన్నర్స్కి అని చెప్పి గంభీర్ భావిస్తున్నట్టు. అంటే ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాసింది చెప్తున్నాను, బ్యాక్ ఫుట్ ఆడతాడు ఎక్కువగా స్పిన్నర్స్ని, కానీ టర్నింగ్ ట్రాక్ మీద ప్లేయింగ్ బ్యాక్ టు స్పిన్నర్స్ని బ్యాక్ ఫుట్ మీద ఆడితే అది చాలా ప్రమాదకరం అవుతుంది అని చెప్పి, అందుకని అతను ఏం చేస్తానంటే ఈ గౌహటిలో అతను ప్రాక్టీస్ చేసినప్పుడు అతన్ని బికాజ్ ఈజ్ ఏ లెఫ్ట్ హ్యాండర్, రైట్ లెగ్కి మాత్రం ప్యాడ్ కట్టుకుని, సింగిల్ ప్యాడ్ కట్టుకుని లెఫ్ట్ లెగ్కి ప్యాడ్ లేకుండా ఆడిపిస్తాను. అంటే దానివల్ల ఏంటంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ప్యాడ్ అతను డిఫెండ్ చేయాలి, ఫ్రంట్ ఫుట్ మీదకి వచ్చి ఆడాలి. ఫ్రంట్ ఫుట్ మీదకి వచ్చి ఆడేటట్టుగా స్పిన్నర్స్ని ఫేస్ చేసేట్టుగా అతనికి ప్రాక్టీస్ చేస్తున్నాం. సో మోస్ట్ లైక్లీ సాయి సుదర్శన్ ఆడతాడు. బట్ నెంబర్ 3లో ఆడతాడా, నెంబర్ 4లో ఆడతాడా? ఈ నెంబర్ 3 మ్యూజికల్ చైర్స్ కంటిన్యూ అవ్వాలా కావాలి. ఇంకోటి ఏంటంటే మనకు వస్తున్న వార్త, గౌహటి పిచ్ రెడ్ సాయిల్ పిచ్. మనం ఇక్కడ ఈడెన్ గార్డెన్స్లో బ్లాక్ సాయిల్ చూసాం. రెడ్ సాయిల్ పిచ్లో బౌన్స్ ఉంటుంది, టర్న్ ఉంటుంది స్పిన్నర్స్కి. మీకు కొంచెం టర్న్ అయినా ఆ బౌన్స్ అనేది బాల్ రెడ్ సాయిల్ పిచ్ మీద ఆఫ్ ద పిచ్ బాల్ ఒక జిప్ ఉంటుంది, బాల్ ఫాస్ట్గా వస్తుంది బ్యాట్ మీద. అండ్ కొంచెం టర్న్ అయినా కూడా ఆ బౌన్స్ నిప్ ఆఫ్ ద పిచ్ అది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ కూడా టర్నింగ్ ట్రాకే ఉండబోతుంది. అంటే ఈవెన్ ఫాస్ట్ బౌలర్స్ కూడా ఎంజాయ్ చేస్తారు ఆ బౌన్స్ని. రెడ్ సాయిల్ పిచ్ ఎప్పుడు కూడా, రెడ్ సాయిల్ ఈజ్ మచ్ బెటర్ పిచ్. నేను ఎప్పుడైనా రెడ్ సాయిల్ పిచ్ని ప్రిఫర్ చేస్తాను. బ్యాటింగ్ కూడా స్ట్రోక్ ప్లే కూడా బాగుంటుంది. బట్ అక్కడ బౌలర్స్కి డెఫినెట్గా హెల్ప్ ఉంటుంది. ఇక్కడ కూడా టర్నింగ్ అంటే ర్యాంక్ టర్నర్ అవుతుందో లేదో మనకు తెలియదు. బట్ ఇది ఎందుకంటే వాళ్ళ క్యూరేటర్ కూడా బీసీఐ క్యూరేటర్ల చీఫ్ అతను, అక్కడ ఉండే గౌహటి క్యూరేటర్. మంచి పిచ్చే చేస్తారు, కానీ మరీ ఇంత అధ్వానంగా ఈడెన్ గార్డెన్స్ పిచ్లాగా లేకపోయినా అక్కడ కూడా టర్న్ అవుతుంది. అక్కడ కూడా మనం ఆ స్పిన్ ఛాలెంజ్ ఉంటుంది మన ప్లేయర్స్కి. ఆ స్పిన్ ఛాలెంజ్ ఫేస్ చేయడానికి నెంబర్ 3లో సుదర్శన్ ఆడాలా, సాయి సుదర్శన్ ఆర్ వాషింగ్టన్ సుందర్ ఆడాలా అనేది మీరు నాకు కామెంట్స్లో చెప్పండి, మీ అభిప్రాయం క్లియర్గా.